సిఆర్ఎంటీలకు, అలాగే మన మండల ఎడ్యుకేషన్ ఆఫీస్ స్టాఫ్కి, అలాగే మన మండల ప్రజా పరిషత్ మొత్తం స్టాఫ్ మరియు ఇన్ఛార్జ్ ఎంపీడీఓ గారికి, మండల పరిషత్ అధ్యక్షుల వారికి, అలాగే వేదిక మీద ఉండేటువంటి ఎంబీఓలు మన తిరుపాల్ సారు, మురళీ సారు, తర్వాత నరసయ్య సారు, తర్వాత మన హెచ్ఎంలు 5గురికి అందరికీ వేరు వేరు నమస్కారాలు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మెయిన్ హీరో భిక్షాల సార్కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను ఎలిమెంటరీ స్కూల్ టీచర్గా ఉన్నప్పుడే సార్ వాళ్ళు ఎంబీఓలుగా ఉన్నారు. నేను మన జయకుమార్ సారు, భిక్షాల సారు వీళ్ళ గురించి ఎక్కువగా వినేవాడిని. ఎప్పుడు ముఖ్యంగా డ్యూటీ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు సారు. తర్వాత నేను అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్గా, జిల్లా మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్గా పనిచేసేటప్పుడు ఉదయగిరిలో హెచ్ఎంగా ఉన్నారు. అక్కడ సార్ ఎంత సింపుల్గా, నాకంటే చాలా సీనియర్ అయినప్పటికీ చాలా బాగా రిసీవ్ చేసుకునేవాళ్ళు, చాలా బాగా ఆత్మీయంగా ఉండేవాళ్ళు. నేను ముఖ్యంగా నాకు రేర్గా ఒక అద్భుతమైన వ్యక్తులు తారసపడుతుంటారు. నాకు వెన్నెలకంటి ప్రకాశం గారని డబల్ పిహెచ్డి, ఆయన తెలుగు రాయవారం. ఆయన వాళ్ళ మిస్సెస్ విషయంలో ఆరోగ్యం బాగాలేకపోతే కొన్ని సంవత్సరాల పాటు, ఇంచుమించు 10 ఏళ్ల పాటు ఆమె బెడ్ రిడన్గా ఉంటే ఆమెకి ఆయన చేసిన సేవలు, ఆమె గురించి, ఆమె మీద ఉండే ప్రేమ గురించి ఆయన చెప్తుంటే ఇంతగా ప్రేమించే వ్యక్తులు కూడా ఉంటారా అని ఆశ్చర్యపోయేవాడిని. వాళ్ళ భార్య చనిపోయిన తర్వాత వెంటనే ఆయన నేను ఇంకా బతకను, 1-2 రోజులు చచ్చిపోతాను, నాకు అసలు జీవించాలనే ఆసక్తి లేదు అని ఎంతో ఏడుస్తూ చెప్పారు. సార్ ఏం లేదు సార్, మీ సేవలు చాలా అవసరం అంటే ఆయన నడిచే విజ్ఞానం అన్నమాట. ఆయనతో ఎంతసేపు కలిసి ప్రయాణం చేసినా ఎంత హ్యాపీగా ఉంటుంది. ఏజ్ పరంగా నాకు ఆయనకి 20-25 ఇయర్స్ గ్యాప్ ఉన్నా కూడా చాలా ఆత్మీయంగా, ఫ్రెండ్లీగా ఉండేవారు. ఆ సార్ తర్వాత నేను అటువంటి వ్యక్తుల్ని భిక్షాల సార్లో చూశాను. నేను ఇంతకుముందు దూరంగా చూసేవాడిని. ఈ 1 ఇయర్ చాలా దగ్గరగా సార్ని గమనించాను. చాలా విషయాల్లో నేనే చాలా ఓపికగా, చాలా ప్రశాంతంగా, చాలా హ్యాపీగా, రిలాక్స్గా ఉంటానని అందరూ కూడా నన్ను చూసి చాలా బాగా ముచ్చటగా చెప్తూ ఉంటారు. సార్ చూసిన తర్వాత నా కొన్నిసార్లు ఓపిక ఉండదు. ఆ సిచ్యువేషన్లో సారు లేదు, సపోజ్ ఎవరైనా మన కింద పనిచేసేవాళ్ళు చాలా అబ్నార్మంగా, చాలా ఘోరంగా బిహేవ్ చేస్తే వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి, లేకపోతే మనం ఆ వ్యవస్థ నాశనం అవుతుందని నేను ఆవేశపడే సందర్భాలు ఉంటాయి. కానీ ఆ సిచ్యువేషన్లో కూడా సారు నన్ను, తిరుపాల్ సార్ని ఆపిన సందర్భాలు ఉంటాయి. లేదు, ప్రతి వ్యక్తి మనకు అవసరం, ఎటువంటి వ్యక్తులైనా మనం కలుపుకొని వాళ్ళతో ఉపయోగించుకుని పోవాలి. ఎవరిని వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళకి నష్టం జరగకూడదు మన వల్ల, నిదానంగానే వాళ్ళు రియలైజ్ అవుతారు అనేటువంటి ఒక గొప్ప విషయాన్ని నాకు అర్థమయ్యేటట్టు చెప్పారు. నేను నిజమే సార్ చెప్పింది, ఖచ్చితంగా ఎన్ని లోపాలు ఉన్నా ఎదుటి వ్యక్తిని క్షమించి వాళ్ళని దగ్గర తీసుకొని వెళ్తూ ఉంటే
ఒకరోజు కాకపోతే ఒక రోజైనా మారుతారు, మారకపోయినా వాడి పాపాన వాడు పోతాడు. మనం కాకపోయినా ఇంకొకరైనా వాడి మీద యాక్షన్ తీసుకుంటారు, వాడు వాడు చేస్తాడు. మనం మానసికంగా వాడి వల్ల మన మానసిక సంతోషాన్ని ఒక వ్యక్తిని మనం ఇబ్బంది పెట్టాము, వాడు కూడా పగతో మన మీద ద్వేషంతో ఉండే సిచ్యువేషన్ ఎందుకు మన జీవితంలో అనేది సార్ కాన్సెప్టు. ఒక విధంగా చెప్పాలంటే సార్ అజాతశత్రువు, చాలా అరుదుగా ఆ వ్యక్తిత్వం ఉంటుంది. అది నాకు చాలా బాగా నచ్చింది. అది అందరికి సాధ్యం కాదు. ఒక స్టేజ్లో మనకు సహనం కోల్పోతాం, కానీ సహనం కోల్పోయే సిచ్యువేషన్లో కూడా సారు ఒక నిమిషం ఆగి ప్రశాంతంగా, కోపం వచ్చినా కూడా రియలైజ్ అయ్యి ఎందుకు లేబ్బా అని కలుపుకొని వెళ్తూ ఉంటారు. అది అందరికి కావాలి. అది ఆ సిచ్యువేషన్లో మనం బ్యాలెన్స్గా ఉండగలగాలి. ఆ విధంగా సార్లో ఉండే నాకు నచ్చిన అత్యంత గొప్ప అంశం అది. తర్వాత డిప్యూటీవ్గా ఉన్నప్పుడు సారు పనిచేసే విధానం నాకు చాలా బాగా నచ్చింది. పనిచేసింది చాలా తక్కువ కాలమైన చాలా బాగా నచ్చింది నాకు. ఈ వ్యవస్థ మీద ఇటువంటి సిచ్యువేషన్ చూస్తే బాధ వేస్తుంది. మనకు డిప్యూటీవ్ ఆఫీస్లో నుంచి ఫోన్ చేశారు, సార్ డేటా మీకు తెలిసిన వ్యక్తులు చెప్పండి, ఒకసారి క్రాస్ చెక్ చేయండి, మీకు అవగాహన ఉంది కదా అంటే నేను చాలా సంతోషపడ్డాను. సీనియర్ ఎంఈఓస్ ఖచ్చితంగా అవుతారని. కానీ ఈ వ్యవస్థలో ఉండే ఘోరాతి ఘోరమైన లోపాల వల్ల, ఎందుకంటే నేను 2 సిచ్యువేషన్లో బాధపడ్డాను. నేను చాలా జూనియర్ని పల్లెపాడు హై స్కూల్లో. ఎన్ వెంకటేశ్వర్లు అని నాకు సీనియర్ ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్గా ఉన్నాడు. చాలా అద్భుతమైన వ్యక్తి, చాలా సిన్సియర్, చాలా హార్డ్ వర్కర్. మొహంలో కోపం ఉంటుంది కానీ ఇన్నర్గా చాలా ఆత్మీయంగా మన కష్ట నష్టాలు చూసి జాగ్రత్తగా ఫాలో అయ్యే వ్యక్తి. నాకంటే 10 ఏళ్ళు సీనియర్ అయిన వ్యక్తి నాకంటే 7-8 సంవత్సరాల వెనక హెచ్ఎం కావడం అనేది నాకు చాలా బాధేసింది. నేను ఆయనకంటే చాలా జూనియర్ని. నేనేంది ఆయనకంటే ఒక 7-8 ఇయర్స్ హెచ్ఎంస్ అయితే. ఈ వ్యవస్థలో ఉండేటువంటి ఈ లోపాలు నాకు బాధిస్తాయి. ఈరోజు సారు రెగ్యులర్ డిప్యూటీవ్గా రిటైర్డ్ అయ్యి ఉంటే నాకు చాలా చాలా సంతోషం ఉండేది. కానీ ఈ వ్యవస్థలో ఉండేటువంటి ఘోరాతి ఘోరమైన లోపాల వల్ల ఇది సాధ్యం కాలేదు. చాలా నాకు బాధిస్తుంది. ఇటువంటివి జరగకుండా భవిష్యత్తులో మన ఆర్గనైజేషన్స్ అందరూ కలిసికట్టుగా ఒకే పనిచేయాల్సిన ఆవశ్యకత ఉంది. అంటే మనకు సంబంధం లేని వ్యక్తులు, మన మీద అవగాహన లేని వ్యక్తులు ప్రమోషన్స్ తీసుకోవడం, మనం అలాగే ఉండడం కరెక్ట్ కాదు. ఆ విధంగా మనం పనిచేయాల్సిన ఆవశ్యకత ఉంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆయనకి ఇవన్నీ అంత ఇంట్రెస్ట్ లేదు. నేను నెల నుంచి మొత్తుకుంటున్నా, ఏదో చివరిగా ఇప్పుడు 5-6 రోజుల నుంచి కొద్దిగా మూవ్ అయ్యాడు. కానీ ఆయన ఫోటో ఇవ్వమన్నా నేను నెల రోజుల నుంచి వెతులాడుతున్నా. నిన్న రాత్రి పంపించాడు, నిన్న రాత్రి 7-8 గంటలకి. నాకేంటంటే 1-4 సార్లు బాగా సార్ మీద మ్యాటర్ తయారు చేసి సార్ చూపించి ఏదో చేయాలనే తపన. కానీ నిన్న రాత్రి దాకా సార్ నుంచి ఫోటో రాలేదు. అంటే దానికి పెద్ద ఆసక్తి లేదు. అయినా చివరి మూమెంట్ కాబట్టి మనం అందరం ఆయనతో కలిసి మనం షేర్ చేసుకొని, తర్వాత ఆయన కూడా స్వీట్ మెమొరీస్ ఇవే కదా, తన సర్వీస్లో చేసిన విషయాలన్నీ ఒకసారి అందరితో చివరి మూమెంట్లో కలుసుకొని అందరితో. ఈ కార్యక్రమాలు ఏంటంటే అందరూ వచ్చి కలుస్తారు, ఆ ఫంక్షన్ చేయకపోతే రారు కదా. దానికైనా ఒకసారి ఈ కార్యక్రమం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి అందరం రిక్వెస్ట్ చేసి ఈ కార్యక్రమం జరిగేదానికి సార్ని ఒప్పించాం. సార్ ఒప్పుకున్న దానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ముందుండి ఈ కార్యక్రమాన్ని నడుపుతున్న మన తిరుపాలన్న గారికి నేను ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ, అలాగే మురళి మొత్తం ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేసి మన తిరుపాలన్న గారికి సహకరిస్తున్న ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మన
ఎంపీడీ ఇన్ఛార్జ్ ఎంపీడీఓ గారికి, తర్వాత అధ్యక్షుల వారు ఎంపీపీ గారికి, మన ఎంపీడీఓ స్టాఫ్ అందరికీ, ఇక్కడ వచ్చిన అందరికీ కూడా ఇంకోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.